హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు అద్భుత మహిమ గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి చెప్తాను. ఆ టెంపుల్ ఎక్కడుంది, ఎలా ఉంది, అన్ని విశేషాలు చెప్తాను. దేవుడంటే నమ్మకం లేని వారికి కూడా ఇది తెలిస్తే తప్పకుండా నమ్ముతారు. ఇది వరంగల్కి 2.5 గంటల దూరంలో ఉన్న ములుగు దగ్గర ఈ గుడి ఉంది. భక్తులను రక్షించే ఉగ్రరూపుడు, నిజంగా జీవంలా ఉండే ఉగ్ర నరసింహుని విగ్రహం ఉంది. చూడగానే భయము పోగొట్టే విగ్రహ నరసింహుని రూపము. మేము అక్కడికి కారులో వెళ్ళాము. చుట్టూ ఇటు సైడు అటు సైడు అన్ని అడవిలాగా ఉంది. కోతులైతే చాలా చాలా ఉన్నాయి. అలా 2.5 గంటలకి కరెక్ట్గా వెళ్ళిపోయామండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కార్లు పెట్టేసుకోవాలి. పెట్టి అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. 150 మెట్లు ఉంటాయంట. ఇక్కడ చెప్పులు పెట్టేశాము. అక్కడ సైడు సందులోంచి వెళ్ళాలండి. అటు వెళ్తే చింతామణి జలపాతం ఉంటుందంట. అక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు, స్నానం చేయొచ్చు. భక్తులు తల మీద చల్లుకోవడానికి అటు వెళ్తారు కంపల్సరీ. ఏదైనా జబ్బులున్నా ఆ వాటర్ తాగితే ఎంత పెద్ద జబ్బు అయినా పోతుందని అంటున్నారు అక్కడ. మేము కూడా ఒక బాటిల్ వాటర్ తెచ్చుకున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రదేశం చూపిస్తాను చూడండి. ఇదేనండి, ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, స్నానాలు చేస్తున్నారు. అక్కడి నుంచి మాకు అసలు గ్యాప్ ఇవ్వలేదు. మేము ఒక బాటిల్లో వాటర్ పట్టుకున్నాము, కాళ్ళే కడుక్కొని వచ్చేసాము. అదిగో చూడండి, అదే జలపాతం అంట, చింతామణి జలపాతం. సన్నగా వస్తుంది, పంపులాగా ఉంది చిన్నగా. ఫస్ట్లో ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. అవి ఎక్కగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపల మొన్ననే జాతర జరిగిందంట. పైన పందిర్లాగా వేశారు అక్కడ. కాబట్టి మాకు అసలు చల్లగా ఉంది. అక్కడ ఏమీ ఎండ అనిపించలేదు. హ్యాపీగా ఉంది. హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేము. ఇక్కడ అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, నాగేంద్రుడు ఉంది, పెద్ద నాగేంద్రుడి విగ్రహం ఉంది. తర్వాత ఇక్కడ సన్న మెట్లు స్టార్ట్ అయ్యండి. అది ఎక్కగానే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పైననే ఉంది. అక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇదేనండి గుడి పైన. అక్కడికి వచ్చాము. అందరూ నిలబడి ఉన్నారు. అందరూ అర్చనలు చేయించుకున్నారు. తర్వాత అయ్యగారు ఇలా చెప్పారు: స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, పెద్ద కళ్ళు, మృదువైన కళ్ళు అని చెప్పి చూపించారు. మాకు ఒక ఆకు పెట్టి ఇలా నొక్కి చూపించారు. ఆ బాడీ చాలా మృదువుగా ఉంది, మన మానవ శరీరం లాగానే ఉంది. ఇలా పెట్టి చూపెట్టారు. మాకైతే అద్భుతం అనిపించిందండి. నిజంగా దేవుడు ఉన్న నిదర్శనం అనిపించింది. ఇది మీరు తప్పకుండా దర్శించుకోండి. మాకైతే చాలా ఆనందం అనిపించింది. నిజంగా మానవ శరీరం లాగానే మృదువుగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.